10వ జ్యోతిర్లింగం భీమాశంకరుడు. ఈ ఆలయం మహారాష్ట్రలోని పూణేకు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న సహ్యాద్రి పర్వతంపై ఉన్నది. తెలుగు రాష్ట్రాల నుంచి పూణే చేరుకోవడానికి మనకి ట్రైన్స్, బస్సెస్, ఫ్లైట్స్ అందుబాటులో ఉన్నాయి. పూణే నుండి భీమాశంకర్కి చేరుకోవడానికి పొద్దున్న 5 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు గంటకు బస్సు ఉంటుంది. ఇక్కడ స్వామివారిని దర్శించుకున్న వారికి భూత ప్రేత బాధలు ఉండవని చెబుతారు. ఇక ఈ ఆలయ చరిత్ర చూస్తే పూర్వం సహ్యాద్రి పర్వతంపై భీముడు అనే రాక్షస బాలుడు ఉండేవాడు. అతని తల్లి పేరు కర్కటి. ఒకనాడు భీముడు ఆటలాడుతూ తన తల్లితో తన తండ్రి ఎవరు అని అడుగుతాడు. దానితో కర్కటి, నాయన, నా తండ్రి పేరు కర్కటుడు, తల్లి పేరు పుష్క. నన్ను ఎంతో ప్రేమగా పెంచి విరాటుడు అనే దానవుడికి ఇచ్చి పెళ్లి చేశారు. శ్రీరాముడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు నా భర్తను సంహరించాడు. ఒంటరిగా ఉన్న నన్ను చూసి రావణుడు తమ్ముడైన కుంభకర్ణుడు నన్ను బలాత్కారం చేస్తాడు. కుంభకర్ణుడి వల్ల నేను గర్భవతినయ్యాను. అయితే రాముడు మీ నాన్నతో పాటు మీ పెదనాన్నను కూడా చంపాడు అని చెప్తుంది. ఇది విన్న భీముడు ఆగ్రహంతో బ్రహ్మకై 1000 సంవత్సరాలు తపస్సు చేసి అంతులేని సైన్యాన్ని వరంగా పొందుతాడు. దేవలోకంపై దండెత్తి ఇంద్రుణ్ణి ఓడిస్తాడు. ప్రస్తుతం ఈ ఆలయం ఉన్న చోట సహ్యాద్రి పర్వతంపై సుదర్శనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. భీముడు ఆ రాజుపై దండెత్తి యుద్ధంలో గెలిచి రాజుని కారాగారంలో వేస్తాడు. రాజు గొప్ప పరమశివుడు భక్తుడు అవ్వడంతో ఆ కారాగారంలో మట్టితో శివలింగాన్ని చేసి పూజిస్తూ ఉంటాడు. దానితో భీముడు ఆగ్రహించి కత్తితో దాడి చేస్తాడు. ఆ కత్తి శివలింగానికి తగిలి ఒక నాటు పడుతుంది. దానికి ఆగ్రహించిన పరమశివుడు తన విశ్వరూపంతో భీముడిని సంహరిస్తాడు. ఈ విషయం తెలిసిన కర్కటి తన కుమారుడికి మోక్షం ప్రసాదించమని పరమశివుడిని కోరుతుంది. తన భక్తురాలైన కర్కటి కోరికను ఒప్పుకుని పరమశివుడు భీమునికి మోక్షం ప్రసాదిస్తాడు. భీముని పేరుతోనే ఇక్కడ భీమాశంకరుడుగా వెలుస్తాడు. అందుకే ఈ ఆలయాన్ని దర్శించుకున్న వారికి గ్రహ పీడ బాధలు, శత్రు బాధలు ఉండవని చెప్తారు. మీలో ఎంతమంది ఈ ఆలయాన్ని దర్శించుకున్నారో కమెంట్లో తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.